యేసు ప్రభువారి ఉన్నత నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఆయన రెండవ రాకడ సమయంలో మనమందరం కూడా నమ్మకముగా ఉండి ప్రతి బాధలోనూ ఇబ్బందులోనూ సహించేవారిగా ఉండి ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచాలని ప్రతిదినం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. మీ అందరికీ దేవుడు అట్టి కృప అనుగ్రహించి తన రాజ్యములో నివాసులుగా చేసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశము మరి ప్రభు నామములో ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2 నుంచి 17 వచనాల వరకు దేవుడు నాకు ప్రేరేపించిన దానిని బట్టి ధ్యానించడానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ యాకోబుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాల నుంచి 17వ వచనాల వరకు మీరు కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ యాకోబు పత్రిక కోసం మనము ఆలోచించినప్పుడు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నందలి ఇది 59వ పుస్తకం. ఇక్కడ 5 అధ్యాయాలు ఉన్నాయి. 108 వచనాలు కలిగినటువంటి చక్కటి వచనాలు ఉన్నాయి. 108 వచనాలు ఉన్నాయి. ఇక్కడ ప్రశ్న రూపకములో మనము చదివేటువంటి వచనాల్లో ప్రశ్న రూపకములో కనిపించేవి 24 ప్రశ్న రూపకములు ఇక్కడ ఉన్నాయని ఈ గ్రంథం యొక్క పరిశోధనలో మనము తెలుసుకోవచ్చు. ప్రియులారా, ఈ గ్రంథములో ఇంకా మరింత లోతుగా మనము ఆలోచించి దీనిలో ఉన్న కొన్ని విషయాలను గనక మనము గమనిస్తే, అనగా ఈ పత్రికను గనక మనము విభజిస్తే ప్రియులారా, ఈ పత్రిక యొక్క విధానం అంతా ఒక 6 పాయింట్లు మనం మాట్లాడుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే శోధన యొక్క ముఖ్య ఉద్దేశం. రెండో పాయింట్ శోధన యొక్క రూపము. మూడవ పాయింట్ అంతరంగ విశ్వాసము, భౌతికమైన దాని పని. నాలుగవ పాయింట్ ఏంటంటే సహనాన్ని కలిగి ఎదురు చూచుట. ఐదవ పాయింట్ ఏంటంటే రోగుల కొరకు ప్రార్థించుట. ఆరవ పాయింట్ ఏంటంటే పాపము యొక్క అంతము. ఈ 6 విషయాలు ఈ గ్రంథాన్ని మనము విభజించినప్పుడు లేదా అంశాలుగా మనము దానిని పెట్టుకున్నప్పుడు మనము ఈ విధమైనటువంటి అంశాలు కలిగి ఈ గ్రంథాన్ని విభజించవచ్చు ప్రియులారా. అయితే ఈ పత్రికలో ఉన్న మొదటి అధ్యాయములోని 2 నుంచి 17 వచనాలు మనము ధ్యానించుకుందాము. చాలా జాగ్రత్తగా మీ అందరూ గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఇక్కడ 2 నుంచి 17 వచనముల యొక్క ముఖ్య ప్రేరేపణ యొక్క ఉద్దేశం ఏంటంటే, లేదా ముఖ్య ప్రేరేపణ యొక్క ముఖ్య ధ్యానం ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడేటువంటి ఆ ముఖ్య ధ్యానం ఏంటంటే ప్రియులారా, శోధన వచ్చినప్పుడు మనమందరము మహానందముగా ఎంచుకోవాలి, మహాదానందంగా ఎంచుకోవాలి. శోధన వచ్చినప్పుడు మనము సంతోషించాలి. శోధన వచ్చినప్పుడు దానిని మనము స్వీకరించాలి. సో 1 నుంచి 2వ వచనాల నుంచి 17వ వచనాల వరకు ఒక 4 పాయింట్లు మనం మాట్లాడదాం ఈరోజు. రెండోది ఏంటంటే శోధనను అపార్థం చేసుకోకుండా ఉండగలగాలి. శోధనను అపార్థం చేసుకోకుండా ఉండగలగాలి. ఇక 3వ పాయింట్ ఏంటంటే ద్వంద్వ వైఖరి, అనగా ద్విమనస్కులై ఉండకూడదు. ఇక 4వ పాయింట్ వస్తే గనక ఈ 2వ వచనాల నుంచి 17వ వచనాల వరకు
4వ పాయింట్ వస్తే గనక వీటన్నిటినీ కలిగి ఉన్నప్పుడు మనకు ఎటువంటి దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు, చాలా స్పష్టం. సో మనము మొదటిగా 2వ వచనాల నుంచి 17వ వచనాలు కొన్ని వచనాలను మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 2వ వచనాలు ఏమని ఉందంటే, మొదటి అధ్యాయం 2వ వచనాలు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోవాలి. మీరు సంపూర్ణులు అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలా స్పష్టముగా దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది. ప్రియులారా, శోధన వచ్చినప్పుడు మనము ఏం చేయబడుతున్నాము అంటే పరీక్షించబడుతున్నాము. శోధన వచ్చినప్పుడు మనము ఏం చేయబడుతున్నాము అంటే మనము సంపూర్ణతలోనికి కొనిపోబడుతున్నాం. శోధన వచ్చినప్పుడు మనము ఏం చేయబడుతున్నాము అంటే కొదవలేని వారిగా ఉండబోతున్నాం. ఇక శోధన వచ్చినప్పుడు మనము ఎలా ఉంటాము అనంటే, ఎలా ఉండబోతాము శోధన తర్వాత అనంటే, మనమందరము కూడా మహా ఆనందముతో ఉంటాము. చాలా స్పష్టంగా ఈ లేఖనాలు మనము ధ్యానం చేసినప్పుడు శోధన వచ్చినప్పుడు ఎందుకు మహా ఆనందమని మనం ఎంచుకోవాలి, ఎందుకు మహా ఆనందమని ఎంచుకోవాలి ప్రియులారా? ఇక్కడ మనము చాలా స్పష్టంగా చూడొచ్చు. మీరు సంపూర్ణులుగా ఉండడానికి, మీరు అనునాంగులుగా ఉండడానికి, మీరు ఏ విషయములోనైనాను కొదువలేని వారిగా ఉండడానికి శోధన మన జీవితాల్లో ఆహ్వానిస్తే గనక, ప్రియులారా ఇక్కడ ఒక మాట మాట్లాడతాను. శోధన అంటే శోధకుని నుండి మనకు ఆపాదించేది, శోధకుని ద్వారా మన జీవితాల్లోనికి వచ్చేది. ఇక్కడ రెండు మాటలు ఉపయోగించడం జరిగింది. ఒకటి శోధన, రెండవది పరీక్ష. పరీక్ష, శోధన రెండు సమాంతర భావాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రెండు సమాంతర భావాల్ని ఇవ్వలేవు. శోధన అనేటువంటిది సాతాను యొక్క ప్రత్యేకమైన ప్రణాళికలో నుంచి వచ్చింది. పరీక్ష అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క నైపుణ్యతను వెలికి తీసేది, ఒక వ్యక్తి యొక్క నైపుణ్యతను వెల్లడి చేసేది. పరీక్ష అనేది సామర్థ్యాన్ని గుర్తించదగినది, టాలెంట్ను బయట పెట్టగలిగినది, ప్రతిభను కనపరిచేది. శోధన అనేది వేరు. శోధన అనేది ఒక రకంగా చెప్పాలి అని అంటే అది సహించకూడనిది, సహించలేనిది, ఇష్టం లేనిది. అది అటువంటి శోధనను మన జీవితములో వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, దాన్ని మనము మహాదానందముగా దానిని స్వీకరించగలగాలట. అప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుంది అనంటే 4వ వచనాలు చదివితే సంపూర్ణులుగా చేస్తుందట ఆ శోధన. ఆ శోధన సంపూర్ణులుగా చేస్తుంది. పరీక్ష సంపూర్ణులుగా చేయదు ఈ గ్రంథంలో రాయబడినట్టు. కానీ శోధన సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, శోధన ద్వారా మనము చేయబడతామట ప్రియులారా.
శోధన ద్వారా మనము సంపూర్ణతలోనికి అడుగు పెట్టబోతుంటాం. ఎంత బాగుంది కదా. పరీక్ష అనేటువంటిది 10 మందిలో ఎవడు ముందు అని చెప్పేదానికి ఉపయోగపడితే, శోధన అనేటువంటిది దేవుడు మానవునికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించబడి, దేవుడు ఏ స్థితిలో అయితే, ఏ స్థాయిలో అయితే, ఏ స్థానములో అయితే ఉన్నాడో ఆ స్థానాన్ని ఎగబాకగలిగే గొప్ప భాగ్యము ఈ శోధన మనిషికి, ఈ శోధన ద్వారా మనిషి పొందుకుంటాడు. ఇక తర్వాత సంపూర్ణుడు, అనునాంగులను, నేను ఈ మాటకు అంటాను, అనునాంగులు అనేటువంటి మాటకు నేను ఏం మాట్లాడతాను అంటే, అర్హులైన వారు, అర్హులైన వారిగా మనము తీర్చిదిద్దబడతాం. సంపూర్ణంగా తీర్చిదిద్దబడిన తర్వాత ఎక్కడికి అనునాంగులుగా మనము పిలువబడతాము అని అంటే, పరలోక రాజ్యానికి అర్హులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా మనము చేయబడతాం ప్రియులారా. తర్వాత ఈ శోధనను సహించినప్పుడు 3వ ప్రయోజనం ఏంటి అని అంటే, ఏ విషయములోనైనాను కొదవలేనివారు. ఏ విషయములోనైనా కొదవలేనివారు అయితే వాటి చాలా విషయాలు ఉన్నాయి. మనకు ఏదైతే సమస్య ఉందో అవన్నీ మన జీవితంలో కొదువైనవే. మన ఆశకు అందనంత దూరములో ఉన్నవన్నీ కూడా అవి కొదువైనవే ప్రియులారా. మనము కావాలనుకున్న వాటినన్నిటిని మనము పొందుకోకుండా ఊహించుకున్న వాటన్నీ కూడా మనకు కొదువై ఉన్నవే. కాబట్టి శోధన సహించినప్పుడు మనము పొందుకోగలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే, మొదటిగా మనము సంపూర్ణులుగా చేయబడతాం. రెండోదిగా మనము అర్హులుగా అంటే అనునాంగులుగా మనము చేయబడతాం. మూడవది ఏంటి అని అంటే, అన్ని విషయాలలో మనము కొదువలేని వారిగా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండవ విషయానికి వద్దాం. ఇది చాలా, ఈ శోధనకు మధ్యలో 5వ వచనాల్లో జ్ఞానము కోసం ఎందుకు మాట్లాడాడు ఆ యోబు గారు అని చాలామందికి ఆ డౌట్ వస్తుంది. నాకు కూడా వచ్చింది. ఎందుకు ఈ విధంగా రాయబడింది అని అంటే, శోధనను మనము అపార్థం చేసుకోకుండా ఉండాలి అని అంటే ఈ జ్ఞానమే అవసరం. మనల్ని అనునాంగులుగా చేసేది శోధన, మనల్ని సంపూర్ణులుగా చేసేది శోధన, ఏ విషయములో కొదవ లేకుండా చేసేది శోధన. ఈ 3 విషయాల పట్ల సంపూర్ణత, పరలోకమునకు సంబంధమైన వ్యక్తిగా తీర్చిదిద్దేది ఈ శోధన. ఈ శోధనను బట్టి నువ్వు అజ్ఞానిగా కాకూడదు అన్నదే ఈ యాకోబు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులారా. జీవితంలో నీకు సంపూర్ణత ఇచ్చే దానిని నువ్వు నీ యొక్క అపార్థాన్ని బట్టి లేదా నీ అజ్ఞానాన్ని బట్టి నువ్వు దాన్ని గనక ఆలోచించలేదనుకో, దాన్ని గనక వివేచించలేదనుకో, నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని నీవు కోల్పోతావు. పరలోక రాజ్యాన్ని చేజార్చుకుంటావు. పరలోక రాజ్యానికి అర్హమైన శోధన నీ జీవితంలో నువ్వు సంక్రమించినప్పుడు అది నువ్వు ఆహ్వానించలేదనుకో, దాన్ని నువ్వు మహాదానంగా స్వీకరించలేదనుకో, నువ్వు దాన్ని ఇంకెప్పటికీ పొందుకోగలిగే భాగ్యం ఉండదు ప్రియులారా.
అందుకే అంటాడు అక్కడ 5వ వచనాలు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అని ఉంటది. ఎందుకు ఈ మధ్యలో ఈ జ్ఞానం వచ్చింది? శోధనకును మధ్యలో జ్ఞానం ఎందుకు వచ్చింది? ఆ తర్వాత శోధనకు, ఆ తర్వాత ఇటు ద్విమనస్కులకు ఈ మధ్యలో జ్ఞానం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ జ్ఞానమే ఈ శోధనను ఆలోచింపజేస్తుంది. ఓహో, నాకు పలానా శోధన వచ్చిందంటే ఎందుకా అనే ఆలోచన రావడానికి జ్ఞానం కావాలంటున్నాడు ఆయన. లేకపోతే అపార్థం చేసుకుంటాం మనం. అపార్థం చేసుకోకుండా ఆ శోధనను సహించి ఆ శోధనను మహాదానందంగా స్వీకరించిన భక్తులు కోకొల్లలుగా ఈ గ్రంథంలో ఉన్నారు ప్రియులారా. చాలామంది ఉన్నారు. అందులో మనము యోసేపు గారిని చూడొచ్చు. తన అన్నలతో అనేక రకాలైనటువంటి నిందలు పొంది, అనేక రకాలైన దెబ్బలు తిని, అనేక రకాలైన అవమానించి చిట్ట చివరికి ఈ శోధన నాకు దేవుని వలనే అని అనుకోకుండా ఆయన దానిని శిరస్స వహించి దాని యొక్క అంతర్మర్మమును ఆయన కనుగొని దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ఉండడానికి జ్ఞానమే ఉపయోగపడింది ప్రియుల. జ్ఞానాన్ని బట్టే దేవుని దూషించలేకపోయాడు. అందుకే ఆ జ్ఞానమే కావాలంటున్నాడు ఈ గ్రంథములో. అందుకే ఆ జ్ఞానమే కావాలంటున్నాడు ఈ యొక్క గ్రంథములో. ఆ యొక్క మంచి జ్ఞానాన్ని బట్టి మనకొచ్చే శోధనను మనము స్వీకరిస్తాము. కారణం ఏంటంటే, మనకు సంపూర్ణులుగా చేసేది అది, మనకు అనునాంగులుగా మార్చేది అది, అంటే అర్హమైన వారిగా మార్చేది అది, అభిషేకులుగా మార్చేది అది, అభిషేకముతో నింపేది అది, ఏ విషయములో కొదవలేని వారిగా చేసేది అది. అందును బట్టే ఆ శోధనను మన అజ్ఞానముతో మనము దానిని తిరస్కరించకూడదు. అందుకని ఇక్కడ యాకోబు భక్తుడు ఏమన్నాడంటే, మీకు ఏమైనా జ్ఞానము కొదువై ఉంటే, అంటే ఈ శోధనను తిరస్కరించగలిగేటువంటి జ్ఞానము గనక, శోధనను తిరస్కరించగలిగే అజ్ఞానము గనక మీకుంటే మీరు జ్ఞానాన్ని అడగండి. మిమ్మల్ని అర్హులుగా చేసేది ఈ శోధన, మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చేది ఈ శోధన. ఈ శోధన బట్టే మనము సంపూర్ణము చేయబడతాము, అనునాంగులముగా చేయబడతాము. ప్రతి విషయములో, ఏ విషయములో కొదవలేని వారిగా మనం చేయబడతాము అన్న ముఖ్య ఉద్దేశము ఈ భక్తుడు కలిగి ఉన్నాడు ప్రియులారా. జ్ఞానము అవసరమట. శోధనను అపార్థం చేసుకోకుండా ఉండాలంటే ఈ జ్ఞానము చాలా ప్రత్యేకమైనది. ఈ జ్ఞానము మనకి ఎలా వస్తుంది అని అంటే, సందేహింపగా అడగడాన్ని బట్టి, సందేహించక అడగడాన్ని బట్టి అది మన ప్రభువు మనకు ఇస్తాడట ప్రియులారా. మన ప్రభువు అది మనకు అనుగ్రహిస్తాడు. శోధన వచ్చింది, ప్రభువా 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 శోధన తొలగించంటే నువ్వు పరలోక రాజ్యములో వెళ్ళడానికి సంపూర్ణత నీకు నువ్వే వదులుకుంటున్నావు. అనునాంగుతనాన్ని నువ్వు వదులుకుంటున్నావు. అంటే అర్హుడుగా నువ్వు దాన్ని వద్దనుకుంటున్నావు. నేను అనర్హుడుగా ఉంటాను అనుకుంటున్నావు నువ్వు. సో అందును బట్టి మనమందరము కూడా ప్రియులారా శోధనను ఆహ్వానించేవారిగా ఉండాలి. అంత్యకాలములో ఆ ప్రభువులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అంతము వరకు సహించేవారిగా ఉండాలి. అంతము వరకు సహించువాడెవడో వాడు పరలోక రాజ్యాన్ని చేరుకుంటాడు లేదా పొందుకుంటాడు. సో ఈ విషయములో మనమందరం కూడా శోధనను ఏం చేయాలి? స్వీకరించాలి. అందును బట్టి మనం మహాదానందం అని దాన్ని భావించాలి. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానము లేకపోతే దాన్ని మనము తిరస్కరిస్తాం. చాలామంది, దావీదున్నాడు, పట్టాభిషేకం తర్వాత కూడా, సమూయేలు గారి అభిషేకం తర్వాత కూడా
ఆయన శోధించబడుతూనే ఉన్నాడు. శత్రు సముఖము ఆయనను వెంటాడుతూనే ఉంది. ఆయనంటే గిట్టని మామ ఆయన వెనకాల వెళ్ళి ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సౌలు కాదు రాజు, దావీదే రాజు అని నిర్ణయించిన కాలములో కొంతకాలము ఆయన అరణ్యములో బ్రతికాడు. ఆయన గుహలలో నివాసం చేశాడు. ఎవరికి కనిపించని జీవితాన్ని జీవించాడు. ఇన్ని జీవించిన ప్రభువా, నువ్వు నాకు అభిషేకించేవు కదా, నాకు నువ్వు రాజుగా చేసావు కదా, ఏంటి ప్రభువా అని ఒక్క ప్రశ్న వేయలేదు. కారణం ఏంటో తెలుసా? జ్ఞానమును బట్టి, ఈ శోధనను బట్టి నాకు ఏదో ఒక మేలు కలిగి ఉంది, భవిష్యత్ కాలములో నేను దానిని పొందుకోబోతున్నాను అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఈ దావీదు గారు కలిగి ఉన్నారండి. దానియేలు గారు కూడా అంతే. ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రార్థన సింహాల బోనులో వేయగలిగే పరిస్థితికి తీసుకొచ్చిందండి. మీరు నమ్మండి. అదేంటి ప్రభువా, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను కదా, ప్రతిరోజు నేను నీ వైపు ఉన్నటువంటి తలుపులు, అది పట్టణము వైపు ఉన్నటువంటి తలుపులను తెరిచి నేను ప్రతిరోజు చేస్తున్నాను కదా ప్రార్థన అని అంటే, ప్రభువుని ఎప్పుడైనా అలా అడగగలిగాడండి? అలా అన్నాడా? జ్ఞానముతో ఉన్నాడండి. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళట దానిని సేవిస్తారు, దాన్ని దూరం చేసుకుంటారు. జ్ఞానం ఎవరికైతే ఉంటుందో జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు దాన్ని ఆహ్వానిస్తారు. పర్వాలేదు, సింహాల బోనైనా పర్వాలేదు, శిక్ష అయినా పర్వాలేదు, ఉరి అయినా పర్వాలేదు, ఉరి కంబమైనా పర్వాలేదు, ఆకలైనా పర్వాలేదు. ఎందుకంటే అంతటిని కూడా స్వీకరించగలిగే గొప్ప కృప దేవుడిచ్చే జ్ఞానములో ఉంది. దేవుడిచ్చే జ్ఞానమునందు ఇమిడి ఉంది ప్రియులారా. కాబట్టి షద్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాల్లో చూసినప్పుడు, ఎస్తేరు గారి యొక్క ప్రార్థన జీవితంలో చూసినప్పుడు, హన్న గారి యొక్క ప్రార్థన జీవితంలో చూసినప్పుడు, ఇంకా ఎంతమంది లేదండి, పౌలు గారి జీవితంలో చూసినప్పుడు కూడా, ఆయన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాల నుంచి చివరి వరకు ఒక మంచి లిస్ట్ ఉంటుంది. ఎన్నోసార్లు కొట్టబడ్డనని, స్వజనుల వలనైన ఆపదలు, సముద్రము వలనైన ఆపదలు, బట్టలు లేకుండాట వలనైన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, ఎన్ని ఆపదలు, ఇవన్నీ శోధనలు అండి. స్వీకరించగలిగారు. కారణం ఏంటంటే దాన్ని వాళ్ళు తిరస్కరించలేదు, వాళ్ళు దాన్ని వద్దనుకోలేదు. దాని వలన నా దేవుడు నాకేదో ఇవ్వబోతున్నాడు, ఏదో ఒక గొప్ప కృప నా జీవితంలో నేను పొందుకోబోతున్నాను అనుకునేటువంటి ఒక చక్కటి ఆలోచన చేశారు వారు. అందును బట్టే వారి జీవితంలో శోధనను తృణీకరించగలిగేంతగా లేదు వాళ్ళు. పర్వాలే, వెల్కమ్, ఆల్వేజ్ వెల్కమ్ అని వాళ్ళు ఆహ్వానించగలిగారు శోధనను. ఈరోజు నీ జీవితంలో ఆ శోధనను, నా జీవితంలో ఆ శోధనను ఆహ్వానించగలుగుతామా? కుమారునికి జ్వరం వస్తే, జబ్బు వస్తే, కుమార్తెకి జ్వరం వస్తే, జబ్బు వస్తే మనము దాన్ని స్వీకరించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ప్రభువా ఏం ప్రభువా నాకు ఇలా చేస్తావు, ఏంటి ప్రభువా ఇలా చేస్తావని మనం దేవుని నిందిస్తున్నాం. అందుకే ఆ బైబిల్లో భక్తుడు యాకోబుకు రాసినటువంటి యాకోబుకు రాసిన పత్రికలోని యాకోబు గారు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా ఉంటే గనక ఆ జ్ఞానాన్ని సందేహించగా అడగండి, సందేహములో ఉపయోగపడేది అదే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని అడుకుంటామో మనకు ద్వంద్వ వైఖరి అంటే ద్విమనస్కులమై ఉండకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఆ వచనాలు మనం చదువుదాం. 7వ వచనాలు.
అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని లేఖనాలు ఏంటి, దేవుని లేఖన సత్య సారాంశం ఏంటి అనంటే, మన జీవితంలో శోధన వచ్చినప్పుడు జ్ఞానముతో దానిని మనము స్వీకరించినప్పుడు, జ్ఞానముతో దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు, జ్ఞానం కలిగి దానిని మనము ఆహ్వానించినప్పుడు మనకు రెండు విధాలైనటువంటి మనసులు ఉండవు. చాలామంది క్రైస్తవ జీవితములో బాగున్నప్పుడు మాత్రమే ప్రార్థన, బాగున్నప్పుడు మాత్రమే ఆరాధన, బాగున్నప్పుడు మాత్రమే పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు బాగోలేకపోతే, ఎంత చేసినా ఆ ప్రార్థనకు వాళ్ళ జీవితాల్లో మేలు జరగకపోతే, వాళ్ళ కోసం ఉపవాసాలుండి ప్రార్థన చేసిన దైవ సేవకుని ప్రార్థన ఫలింపులోనికి రాకపోతే, వాళ్ళు ప్రార్థనకు రారు, ఆరాధన చేయరు, పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు, ఇక దైవ సేవకులకు కూడా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పలేరు. ఏమైపోతూ ఉంటుంది అనంటే, ఇక పాస్టర్ వల్ల కాలేదు కదా, పాస్టర్ చేసిన ప్రార్థన వలన కాలేదు కదా, ఇక నేనెందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, నేనెందుకు ఆరాధన చేయాలి, నేనెందుకు ప్రార్థన చేసుకోవాలి, నేనెందుకు విశ్వాసం ఉంచాలి. అన్యులు చాలామంది చాలా చోట్ల బాగుపడుతున్నారు కదా, ఆ చోటుకు వెళ్తే ఏమైంది, వెజ్జులకు వెళ్తే ఏమైంది, లేకపోతే గొరవగాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైంది, అన్య ఆచారాలలోనికి వెళ్తే ఏమైంది, ద్వంద్వ మనసు అండి. కొంతమంది ఇటు ఉంటారు, అటు ఉంటారు, వాళ్ళకి అవ్వ కావాలి, బువ్వ కావాలి అనేటువంటి వ్యవహారం వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. ఇటువంటి వ్యవహారం ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు జ్ఞానము లేనప్పుడు, నువ్వు అజ్ఞానిగా తయారైనప్పుడు. అందుకే శోధన నువ్వు వచ్చింది అని అంటే నువ్వు దేన్ని అడగాలి, ప్రభువా ఈ శోధన నా జీవితంలో ఎందుకు వచ్చిందో నాకు తెలియచేయండి ప్రభువా, లేదా నాకు జ్ఞానోదయాన్ని కలిగించండి ప్రభువా, లేదా నా మనోనేత్రములను తెరవండి ప్రభువా. ఎందుకంటే ప్రభువా నా జీవితంలో ఈ శోధనకు ఉండే ఫలితము నాకు ముందే తెలిసిందనుకో, నేను ఆహ్వానిస్తాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయం కదా, మనము అపార్థం చేసుకుంటాం. దేవుడట దేవుడు, దేవుని నిందిస్తాం, ఆ సిలువను నిందిస్తున్నాం, ఆ దేవుని పక్షముగా నిలబడిన దైవ సేవకుని నిందిస్తున్నాం. నీకు కలిగినటువంటి ఆ రోగము వలన పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని వెళ్తున్న అనేక మంది అక్క చెల్లెలను తమ్ములను అందరినీ అవమానపరుస్తున్నాం. సిగ్గుచేటు కదండి. సో ద్వంద్వ వైఖరి మన జీవితంలో ఉండకూడదు. ఈ మెసేజ్ అంతా ఒకటేనండి, శోధన వస్తుంది, శోధనను సహించాలి, దానిని ఆహ్వానించాలి, దానిని అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానము లేకపోతే మనము ద్వంద్వ వైఖరిగా మారిపోతాం, అంతే. తర్వాత చివరి పాయింట్ ఏంటంటే, వీటినన్నిటినీ అంటే శోధనను, జ్ఞానాన్ని, ద్వంద్వ వైఖరిని కలగకుండా ఉండగలిగితే మనమేం పొందుకుంటాము అనంటే, ఇక్కడ యాకోబుకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ వచనాల్లో ఏముంటదంటే, శోధనను సహించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకేం పేరు పెడతాడు దేవుడు? నాయనా నువ్వు ధన్యుడవు, నాయనా నువ్వు అదృష్టవంతుడవు, నాయనా నీ జీవితంలో నువ్వు శోధనను సహించవు నాయనా, శోధనను భరించవు నాయనా, శోధనలో నువ్వు గెలుచుకున్నావు నాయనా, శోధనలో నువ్వు శోధకుని ఓడించవు నాయనా, కాబట్టి నువ్వు ధన్యుడవు. నీ జీవితములో ధన్యత, నీ జీవితములో అదృష్టము నా ద్వారా నీకు కలుగుతుంది అని దేవాది దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు.
తర్వాత అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. శోధనను సహించినప్పుడు, శోధనను ఆహ్వానించినప్పుడు, శోధనను అర్థం చేసుకున్నప్పుడు, శోధనలో నిలబడినప్పుడు, ఎటు బెస్గక ఒకే మార్గములో, ప్రభు మార్గములో నువ్వు నిలిచినప్పుడు, ద్వంద్వ వైఖరి లేని మార్గములో నువ్వు నిలిచినప్పుడు నీకు వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావు. నీకు అది అనుగ్రహించబడుతుంది. శోధనను సహించడం అంటే ఏంటనుకున్నారు? శోధనను సహించడం అంటే జీవ కిరీటాన్ని సంపాదించుకోవడం. శోధనను సహించడము అని అంటే ధన్యుడు అనే పేరు పెట్టుకోవటం, ఆయన చేత పిలువబడ్డం, ఆయన చేత ఏర్పరచబడ్డం, ఆయనలో సంపూర్ణతను సాధించుకోవడం, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని సంపాదించుకోవడం, ఆయనలో ఉన్నటువంటి అనునాంగత్వాన్ని మనము కలిగి ఉండడం, ఆయనలో ఉన్నటువంటి కొదువైన గుణాన్ని మనము కూడా, కొదువలేని గుణాన్ని మనము కూడా కలిగి ఉండడం. సో అది ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ఇక్కడ ఈ శోధనను సహించినప్పుడు, శోధనను సహించాలంటే జ్ఞానం కావాలి. ద్వంద్వ వైఖరిని మనం దాన్ని తొలగించాలి. ఎప్పుడైతే శోధనను సహిస్తామో, జ్ఞానముతో ఆహ్వానిస్తామో, అప్పుడు ధన్యత, అప్పుడు మనకు వాగ్దానము చేయబడిన జీవ కిరీటము ఆయన అలంకరిస్తాడు. సో అంత మాత్రమే కాదు, 17వ వచనాల్లో కూడా ఈ మాట ఉంటుంది. చూద్దాం ఒకసారి. 17వ వచనాలు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనం శోధనను సహిస్తామో, శోధనను ఆహ్వానిస్తామో, శోధనను అర్థం చేసుకుంటామో, మన జీవితంలో ఏమొస్తుందట? శ్రేష్టమైన ప్రతి ఈవులు మన జీవితములో శ్రేష్టమైనవిగా అనుగ్రహించబడతాయి. ఈవి అంటే ఏంటి? ఈవులు అని అంటే దేవుడు సృజించిన సృష్టిలో మనము అనుభవించవలసినవి ఈవులు. వాటినే ఈవులు అన్నారు. ఆహారం ఉండొచ్చు, ఆహార పదార్థాలకు సంబంధించిన మొక్కలు ఉండొచ్చు, లేదా నిత్య జీవితంలో మన జీవితాలకు సంబంధించిన ప్రతి విధమైనవి ఈవులే. మనకి ఏవైతే ఉపయోగపడతాయో వాటిని అన్నిటినీ కూడా దేవుడు ఈవులుగా ఈ లోకములో ఉంచాడు, తన సృష్టిలో ఉంచాడు. అవి ఏవి అట? శ్రేష్టమైనవి అట, పరిశుద్ధమైనవి అట, పవిత్రమైనవి అట. నాకు తెలిసి ఈ పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి కూడా ఈ శ్రేష్టమైన వాటికి సాటి రావేమో. సో అంత గొప్ప విధానాన్ని మనము శోధనను సహించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, సంపూర్ణమైన ప్రతి వరమును, దేవునికి స్తోత్రం కలుగును గాక. శోధన సహించిన వాని జీవితములో దేవుని యొక్క సంపూర్ణమైన వరము, దేవుని యొక్క సంపూర్ణమైన అధికారము, దేవుని యొక్క సంపూర్ణమైన హక్కు మన జీవితంలో మనము పొందుకుంటాము. మన జీవితంలో మనం పొందుకుంటాం. ఏ వరమైనా సరే మనం పొందుకోవచ్చు. ఏ వరానికైనా మనం అర్హులమే. ఎందుకంటే ఏ విషయంలో మనము కొదువలేని వారిగా ఉండడానికి దేవుడు మనకి శోధనను అనుగ్రహించాడు గనక, ఒకవేళ మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి నుంచి విడుదల పొందుకోగలిగే భాగ్యము దేవుడు మనకు ఈ శోధన జయించడమును బట్టి ఇస్తున్నాడు. ఆమేన్. ఎంత గొప్ప భాగ్యం. తర్వాత చూడండి, ప్రతి వరమును, తర్వాత పరసంబంధమైనదై, పరసంబంధమైనదై అదేంటట? ఈ లోకములో ఉన్నటువంటి ఈవులతో పాటు, ఈ లోకములో ఉన్నప్పుడు అనేక వరాలతో పాటు, అనేకమైనటువంటి వరములతో పాటు, అనేకమైనటువంటి దీవెనలతో పాటు, అనేకమైన అధికారాలతో పాటు పరసంబంధమైనదైన, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరసంబంధమైన దానిని
లో మనము పాలిభాగస్తులు అవుతామట. దేవునికి స్తోత్రం. మనము పాలిభాగస్తులు అవుతాం. అది ఎక్కడి నుండి వస్తాయి? ఇవన్నీ జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి ఇవన్నీ కూడా మనము పొందుకోవడానికి అర్హులము. శోధనను సహించినప్పుడు, శోధనను అర్థం చేసుకున్నప్పుడు, శోధనలో నిలబడినప్పుడు, శోధనను రొమ్ము చాచినప్పుడు, శోధనను రొమ్ము కాచినప్పుడు, శోధనను భరించినప్పుడు, శోధనలో గెలిచినప్పుడు వీటన్నిటిని కూడా స్వతంత్రించుకుంటాం. నీ జీవితంలో పరమ సంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చే ప్రతి వరమును, తర్వాత సంపూర్ణమైన ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై ఉండునట్లుగా ఉండేటువంటి విధంగాను నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు నువ్వు శోధనను ఆహ్వానించు, దానిని సహించు. నీ జీవితంలో ఖచ్చితంగా నీకు దేవుడు హెచ్చిస్తాడు. ఇటు భాగ్యం, ఇటు ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, యేసు నామములో యాకోబుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 17 వరకు ధ్యానించుకున్న ఈ ధ్యాన వాక్యము మా శ్రోతల యొక్క ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఫలింపులోనికి తీసుకురమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ ది లార్డ్.